వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అయినదానికి కానిదానికి ఎలా విరుచుకుపడతారో తెలియంది కాదు. అయితే వైసీపీ ఓడిన తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి హాట్ కామెంట్స్ చేయడం అలవాటైన విద్య ఆయనకు మొన్ననే ఒకసారి బయటకొచ్చిన సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేష్లు ప్రధాని మోదీ సాగిలాలు పడుతున్నారు అంటూ యాక్షన్ చేసి కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ప్రస్తుతం కొడాలి నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్ననే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరిపారు. అయితే దీనిపై కూడా సెటైరికల్గా మాట్లాడారు కొడాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడి చేశారని, ప్రధాని మోదీ వెళ్లిన 2 రోజులకే బీహార్లో బీజేపీ ఓడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాన్ని కూడా కోల్పోయారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్లో నీచాతి నీచంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను బలవంతంగా తొలగించి ఉప ఎన్నికలొచ్చేలా చేశారని, కానీ అక్కడ రెట్టింపు మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ గెలిచింది అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ పని అయిపోయింది అన్నట్టు కొడాలి కామెంట్స్ ఉన్నాయి. బీజేపీ విషయంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఖరి మారుతుంది అన్న దానికి కొడాలి వ్యాఖ్యలే కారణం. ఎందుకంటే కూటమి విషయంలో ఎన్నో రకాల విమర్శలు చేస్తూ వచ్చింది వైసీపీ. టీడీపీతో పాటు జనసేనపై విరుచుకుపడేది. బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఇప్పుడు కొడాలి నాని నేరుగా ప్రధాని మోదీ పర్యటనను తప్పుబట్టారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గంలో ఓటమిని ఎద్దేవా చేశారు. ఆపై కాంగ్రెస్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఆ పార్టీ గెలుపును గొప్పగా వ్యాఖ్యానించారు. అయితే కొడాలి నాని ఈ తరహాలో ధైర్యం చేయడం చూస్తుంటే మాత్రం బీజేపీ లెక్క చేయనట్టే. మరి ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు నోరు తెరుస్తారా లేదా అన్నది చూడాలి.